ఇక ఈరోజు అతిథుల పరిచయం శ్రీ పురుషోత్తం రెడ్డి గారు, ప్రముఖ విశ్లేషకులు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్. శ్రీ డాక్టర్ సుధీర్ గారు, కుప్పం మున్సిపల్ చైర్పర్సన్. అలాగే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, నర్సరావుపేట నుంచి మరోసారి పోటీ చేసిన సీనియర్ నేత. శ్రీ షేక్ బాజీ గారు, భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర శాఖ అధ్యక్షులు. ముందు ఈ ఎన్నికల సంఘం వైఫల్యం చెందిందా? పల్నాడులో వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు చంద్రబాబు, దగ్గుపాటి పురంధరేశ్వరులు కోరిన అధికారులనే నియమించుకుంటే మరి వాళ్ళు ఏం చేస్తున్నట్లు? వాళ్ళ గురించి ఎక్కడా ప్రస్తావన లేకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎందుకు రాస్తున్నట్లు? పోలీసుల వైఫల్యం గురించి, ఎన్నికల సంఘం వైఫల్యం గురించి కాకుండా వైసీపీ మీదే ఎదురుదాడి చేస్తూ ఈనాడు, ఆంధ్రజ్యోతి మరీ నీచంగా రాయటం, ఒకవేళ ఇద్దరు తప్పు ఉంటే ఇద్దరు తప్పు రాయటం అభ్యంతరకరం కాదు. కానీ ఈ రకంగా కేవలం ఏకపక్షంగా ఇప్పటికీ మేము అదే ప్రకారం ఉంటామనే దారుణమైనటువంటి రీతిలో ఈనాడు, రామోజీరావు వ్యవహరిస్తున్నారు. ఇంకా ఈ జర్నలిజాన్ని ఇప్పటికి కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఇంత నీచంగా ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు. సరే, ఆ విషయం మీద మనం ఎవరు తప్పు ఏమిటి? ఇప్పుడు నరసరావుపేట ఎమ్మెల్యేగా ఉన్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆసుపత్రిపై కూడా దాడి జరిగింది. అలాగే కొన్ని చోట్ల టీడీపీ దాడుల కారణంగా ఆశ్రయం కోల్పోయి గుడుల్లో రక్షణ పొందుతున్న వాళ్ళు, ఇవన్నీ కూడా జరిగాయి. ఎమ్మెల్యేలు వెంబడబడ్డారు, ఎమ్మెల్యేలు పడిన మోకలు కొన్ని వెంబడబడ్డట్టుగా కూడా వార్తలు వచ్చాయి. వాటన్నింటినీ కప్పిపుచ్చే విధంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి రాయడమే దీనిలో ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు ఘోరాలకు పాల్పడుతున్నారనేటువంటి అనుమానానికి ఆస్కారం ఇస్తుంది. ఆ సబ్జెక్టులోకి వెళ్ళడానికి ముందుగా కుప్పంలో ఎవరు గెలుస్తారు? చంద్రబాబు గారా, భరత్ గారా? ముందుగా సుధీర్ గారిని అడుగుదాం. సుధీర్ గారు చెప్పండి, కుప్పంలో ఎవరిది గెలుపు? సార్, 100% ఈసారి జరిగిన పోలింగ్ సరళిని మీరు ఒకసారి గమనిస్తే నాయకుడు అనేవాడు లభ్యత ఉండాలి. ఇక్కడ స్థానికంగా నాయకుడు ఉన్నాడా, ప్రజలకు అందుబాటులో ఉన్నాడా, ప్రజలకు మంచి చేస్తాడనేది ప్రజలు గమనించినారు. గతంలో జరిగిన లోకల్ బాడీ ఎన్నికలకు మించి మరి ఈ రోజు దాదాపుగా ఒక 90% పోలింగ్, అంటే కుప్పంలో కని విని ఎరుగని రీతిలో ఈరోజు పోలింగ్ జరిగిందంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలకు ఆకర్షితులైనది ఒకటి. రెండోది, మా జిల్లా పెద్ద దిక్కు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ ప్రాంతంలో పల్లెబాట కార్యక్రమం ద్వారా ప్రతి పల్లెను అక్కడ విజిట్ చేయడము, వాళ్ళకుండే సమస్యలు కనుక్కోవడము, శీఘ్రగతిని పరిష్కరించడము. అంతకంటే ముఖ్యంగా మా నాయకుడు భరత్ గారు ఎలవేళ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆయన తొక్కని గడప లేదు, తాకని భుజము లేదు. సో ఈ భరోసా ఏదైతే కల్పించినారో ఈ భరోసా ద్వారా ప్రజలు ఖచ్చితంగా ఈ నాయకుడిని ఎన్నుకోవాలన్న ఉద్దేశంతో ఒక సునామీ మాదిరి ఈ రోజు రావడం జరిగింది. దాదాపుగా 90% పోలింగ్ అనేది కనీ విని ఎరగని రీతిలో జరిగింది. 100కి 100 ఒక మంచి మెజారిటీతో మరి భరత్ గారు ఈరోజు కుప్పంలో గెలవబోతున్నారు. అయితే అట్లా కాదు కదా, మీరు చెప్తున్నారు ఆయనకి హంగు ఆర్భాటం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి సొంత ఇల్లు కట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారు. అంతవరకు జగన్ గారు మీరంతా సక్సెస్ అయ్యారు. అది ఒక ఆస్పెక్ట్ ఉన్నప్పటికి కూడా, బట్ ఆయనకున్నటువంటి హంగు ఆర్భాటం, ఇతరత్ర ఆర్థిక, ఆవిడ స్వయంగా భార్య గారే స్వయంగా అక్కడ కూర్చుని మానిటర్ చేయటం, వీటన్నిటి ఫలితంగా మెజారిటీ తగ్గుతుందేమో కానీ ఆయన గెలవచ్చు అనేటువంటి వాదన టీడీపీ వర్గాలు చేస్తున్నాయి కదా. అంటే తెలుగులో ఒక సామెత ఉందంటే, ఒక్కసారి చేస్తే పొరపాటు, రెండోసారి చేస్తే గ్రహపాటు, మూడోసారి చేస్తే అలవాటు అని చెప్పేసి. అంటే ఈ తెలుగుదేశం వాళ్ళు గతంలో అబద్ధాలు చెప్పి ఇక్కడ స్థానికంగా ఉండే కుప్పం నియోజకవర్గ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా తెలుగుదేశం నమ్మడం మానేశారు. మరి వీళ్ళు ఎన్ని హంగులు ఆర్భాటాలు చేసినా కూడా ఈరోజు నమ్మే పరిస్థితులు లేరు. ముఖ్యంగా బిలో పావర్టీ లైన్, దారిద్ర్య రేఖకు దిగువ ఉండే ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 100కి 100 వైఎస్ఆర్సీపీ తరపున ఉన్నారు. కాబట్టి మా విజయానికి ఎటువంటి అడ్డంకి లేదు. 100కి 100 ఒక మంచి మెజార్టీతో గెలవడం తథ్యం. ఒక మంచి మెజార్టీతో మెజార్టీ అంటే ఎంత మెజార్టీ రావచ్చు అని చంద్రబాబు గారికి 60,000, 30,000, కిందసారి కూడా 30,000 దాకా వచ్చింది. అదంతా పోయి మీరు గెలవాలి. ఎంత మెజార్టీతో మీరు గెలిచే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? సార్, ఇక్కడ దాదాపుగా 248 బూతులు ఉన్నాయి నియోజకవర్గ వారీగా. ఒక్కొక్క బూత్ లో మేము కనీసం ఒక 100 ఓట్ల మనము మెజార్టీ వేసుకుంటే కూడా తప్పకుండా ఒక 25 నుంచి 30,000 ఓట్ల మెజార్టీతో మేము గెలవబోతున్నాం సార్. అంత పరిస్థితి ఉంటే అసలు ఇది పెద్ద వేవే అవుతుంది కదా. మరి ఇది వేవ్ అని చెప్తున్నాను నేను, ఎందుకంటే మీరు పోలింగ్ సరళిని గమనిస్తే కూడా
అంటే రాత్రి 12 గంటలప్పుడు కూడా అనమాట భరత్ గారిని ఖచ్చితంగా గెలిపించుకోవాలా, ఇక్కడ ఎమ్మెల్యే చేయడమే కాకుండా తద్వారా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆయన మంత్రి కూడా చేస్తామని చెప్పేసి. ఇప్పుడు ఈయన అందుబాటులో ఉన్నప్పుడు ఇన్ని కార్యక్రమాలు చేశారు కాబట్టి ఖచ్చితంగా వారిని మంత్రిగా చూడాలన్న తపనతో మరి ప్రజలు బారల్ది నిలబడ్డారు. ఖచ్చితంగా ఒక మంచి మెజారిటీతో గెలవబోతున్నాం. రైట్, మీ జిల్లాకే మీ ప్రాంతానికి చెందిన పురుషోత్తమ రెడ్డి గారు ఏమంటారో విందాం. పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, వారి వాదంతో ఎంతవరకు ఏకీపిస్తారు మీరు? అంటే ప్రధానంగా తెలుగుదేశం వైసీపీ ఇద్దరు గెలుపు పైన విశ్వాసం ఉంచడాన్ని నేనేం తప్పట్లేను. బేసిక్ గా నాకు అనిపిస్తుంది 2 కారణాలు కుప్పంలో ఈ చర్చకి దారితీస్తున్నాయి. అసలు చంద్రబాబు నాయుడు గారి ఎన్నికపైన చర్చ జరగడమే వాళ్ళు ప్రథమ ఓటమి. గెలుస్తారా వాళ్ళతారా పక్కన పెడితే చంద్రబాబు నాయుడు ఇప్పుడు కుప్పం గురించి ఎవరు చర్చించట్లా, పులివెందుల గురించి ఎవరు చర్చించట్లా. ఇప్పుడు చర్చ అంతా ఏడా పిఠాపురం, మంగళగిరి, కుప్పం. అసలు ఈ ముగ్గురు పర్సనాలిటీ గురించి చర్చ జరగడమే వాళ్ళ ప్రాథమికమైనటువంటి వైఫల్యం. అసలు గెలుపు మెజారిటీ పైన చర్చ జరగాలి, కానీ వీళ్ళ ముగ్గురు పైన గెలుస్తారా వాడతారనే చర్చ జరగడం అనేది ప్రాథమికంగా వాళ్ళ డిఫెన్స్. 2 కారణాలు పనిచేస్తున్నాయి అనుకుంటాను. ఒక కారణం ఏంటంటే జగన్ గారు మిగతా రాజకీయ నాయకులకి చాలా వ్యత్యాసం ఉంది. గతంలో ఎట్టా కుప్పం నీది, పులివెందల నాది, అది నాది అని పెద్ద రాజకీయ నాయకులు వదిలేసేవాళ్ళు. జగన్ ఎవరిని వదిలే పరిస్థితి లేదు, తను రిస్క్ తీసుకుంటాడు. కాబట్టి నీళ్ళు నాకెంత దూరం, నా ఇల్లు నీకంతే దూరం అనే యాటిట్యూడ్ జగన్ గారిది కావడం ఒక కారణం. రెండోది కీలకమైన కారణం, చాలా మంది మిస్ అవుతున్న కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నమ్ముతున్నది ఏంటి? పేద ప్రజలు, మహిళలు, బలహీన వర్గాలు నా వెనకాల ఉన్నారు అంటున్నాడు. ఆయన ఫోకస్ కూడా దీని చుట్టూనే నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు కుప్పం ఎలాంటిది? ఈ రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో కుప్పం ఒకటి. కాబట్టి అత్యంత వెనుకబడినటువంటి కుప్పం ప్రాంతంలో సహజంగా జగన్మోహన్ రెడ్డి గారి లాజిక్ పనిచేసింది అనుకోండి, కుప్పం ఎందుకు మినహాయి, వైనాట్ కుప్పం అనే చర్చ వస్తుంది కదా. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ గారు అంటూ గెలిస్తే దేనిపైన గెలవాలి? సంక్షేమ పథకాలు, వాలంటీర్ల సిస్టమ్, సచివాలయ వ్యవస్థ, పేదల ముంగిటికి ప్రభుత్వం. ఇవన్నీ 100% అతికే నియోజకవర్గాలు కుప్పం ఒకటి. ఇన్ జనరల్ పాలసీ చెప్తున్నాను. రాష్ట్రం అంతా ఈ పాలసీ సక్సెస్ అయినప్పుడు కుప్పంలో దాని ప్రభావం ఎందుకు లేకుండా ఉంటుంది? ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, వరుస స్థానిక ఎన్నికల్లో మీరు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుంది. సరే, ఇనానమస్ కొట్టేశారు అనుకుందాం. కానీ మిగతా జరిగిన ఎన్నికల్లో 50 లక్షలు 60 లక్షల ఓట్లు పోలైనాయి కదా. ఆ పోలైన ఓట్లు మీ ఓట్లు మీరు వేసుకోవాలిగా. ఇప్పుడు దౌర్జన్యం, ఇప్పుడు కుప్పంలోనే వైసీపీ దౌర్జన్యం ఎదుర్కోలేకపోతే రాష్ట్రంలో ఎదుర్కొంటారు మీరు, మీ లాజిక్ కరెక్ట్ అయితే. కాబట్టి దౌర్జన్యాలు ఇవన్నీ ఖచ్చితంగా పెద్ద ప్రభావం జగన్మోహన్ రెడ్డి మార్పు పరిపాలన కుప్పం మీద పడింది. ఇది ఫస్ట్ పాయింట్. దీని ప్రభావం ఎంత? ఏకంగా చంద్రబాబు నాయుడు గారిని ఓడించేస్తారా, లేదా తక్కువ మార్జిన్తో గెలిపిస్తారా అనేది ఎన్నికల ఫలితాలు తెలుస్తాయి. కానీ ఈ చర్చ రావడమే ప్రాథమికంగా కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినంత పని అయితే అనుకుంటున్నాను. మీ అంచనా ఏమిటి? నా అంచనా గతం కన్నా మెజారిటీ బాగా తగ్గి చంద్రబాబు గారు బయటపడతారేమో అనుకుంటున్నాను. ఓకే, రైట్. గోపిరెడ్డి గారు మీరేమంటారు? మీకున్నటువంటి సమాచారం కానీ మీ పార్టీ అభిప్రాయం కానీ, సుధీర్ గారిని కావాలని నేను మున్సిపల్ చైర్మన్గా అక్కడ లోకల్గా యాక్టివ్గా ఉంటారు కాబట్టి వారిని రిక్వెస్ట్ చేస్తే వారు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. మీ అభిప్రాయం చెప్పండి. కుప్పం గురించి అండి శ్రీనివాసరావు గారు. తర్వాత మళ్ళీ మనం ఈ ఇష్యూలోకి వద్దాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి గడ్డు కాలం ఎదురవుతోంది కుప్పంలో, అనుమానమే లేదు. గతంలో కనీసం అక్కడ ప్రచారానికి వెళ్ళిన వ్యక్తి ఈరోజు అక్కడ ఇల్లు కట్టుకొని తన భార్యని అక్కడికే ప్రచారానికి నిమిత్తం అక్కడే కేటాయించి ఈ 45 రోజులు కూడా అక్కడ పనిచేస్తున్నారంటే జనరల్ గా అందరికీ కూడా మరి మార్పులు వచ్చాయి కాబట్టి ఈ పరిస్థితి తీసుకొచ్చారు అని చెప్పి అర్థం అవుతా ఉంది. కాబట్టి నేనైతే చాలా టైట్ కంటెస్ట్ ఉంటుంది ఆ కుప్పంలో. ఏదైనా ఎవరు గెలిచినా సరే నేరుగానే ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను, నాకున్న సమాచారం. రైట్. బాజీ ఒక నరసరావుపేట నుంచి సురేష్ గారు. సురేష్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి సార్. బీజేపీ నాయకులు సార్, బాజీ గారు మీరు కూడా ఏపీ నుంచే ఉన్నారు సార్, కాస్త ఏపీ తరఫున మాట్లాడండి సార్, మీకు దండం పెడతాం. మధ్యలో అట్లా కాదు, మధ్యలో ఇప్పుడు ఆయన ఏం చేశారు? అట్లా కాదు కదా. ఇక్కడ చర్చ కాదు, చర్చ ఇక్కడ కుప్పం మీద జరుగుతుంది. తర్వాత నరసరావుపేట, పల్నాడులో జరిగిన ఘర్షణల మీద మీరేమైనా మాట్లాడదలిస్తే మాట్లాడారు. అన్నిటికీ కారణం బీజేపీ నాయకులే కదా సార్. మరి చంద్రబాబుకి ఆ విధంగా సపోర్ట్ ఇచ్చి
ఆ, ఇక్కడ ఉన్న అటువంటి పోలీస్ అధికారులు కూడా ఏ పని చేయనీయకుండా అడ్డం పడుతుంది. మరి బీజేపీ అండ చూసుకునే కదా సార్ మార్చేశారు, కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. మరి వాళ్ళు కొత్త వాళ్ళు మరి ఫెయిల్ అయ్యారని ఎక్కడ ఈనాడు వాళ్ళు రాయట్లా, మళ్ళీ ఎలక్షన్ కమిషన్ మీద రాయట్లా. అప్పుడేమో రచ్చరచ్చగా రాశారు, గట్టిగా ఉన్న ఆఫీసర్ల మీద రచ్చరచ్చగా రాశారు ఆ రోజుల్లో. వాళ్ళు రాయరండి, ఎందుకు రాస్తారు సార్? బీజేపీ నాయకులు ఆడ మోదీ అండగా ఉన్నారు అనే ధైర్యం ఉంది కదా. అంతేనా? ఇటువంటి నాయకులు ఏపీలో ఉన్న నాయకులు బీజేపీ తరఫున కూడా ఇట్లా జరుగుతుంది, చంద్రబాబు అంత దుర్మార్గుడు ఎవరు లేరు అని చెప్పే ధైర్యం వీళ్ళకి లేదు. అది చెప్తేనే మళ్ళీ వీళ్ళకి ఆడ సీటు మళ్ళీ మనం ఏం చేస్తాం? కాదు మోడీ గారికి ఆ ఫీలింగ్ లేనప్పుడు తనని బండబూతులు తిట్టిన చంద్రబాబు గారిని వాటేసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? పోనండి, ఏం చేస్తాం? మోదీ గారిని ఎక్కించుకుంటారు, అమిత్ షా రైట్, ఓకే, రైట్. బాజీ గారు చెప్పండి, కుప్పంలో మీ అంచనా ఏంటి, మీకున్న సమాచారం ఏంటి? సార్ నమస్కారం గోపిరెడ్డి గారు, నమస్కారం. చాలా కాలం తర్వాత మళ్ళీ మీ దర్శనం కలిగింది. అదేవిధంగా పెద్దలందరూ కూడా నమస్కారం, గోపిరెడ్డి గారికి కూడా నమస్కారం. సార్ ప్రేక్షక దేవుళ్ళు మాత్రం ముందు నమస్కారం పెట్టాలి సార్, ఎందుకంటే నాకు నేను మాట్లాడక మునిపే వారు నా మీదకి వచ్చేసారు. సంతోషం అనమాట, మీ మీద అభిమానంతో వచ్చారు. చిన్న విషయం ఏంటంటే కుప్పంలో గనక సుధీర్ గారు చెప్పినట్లు గనక 30,000 మెజారిటీతో గనక వైసీపీ గెలిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి వైనాట్ 175 వచ్చేసినట్టేనండి. అంతేనా? ఇది గుర్తుపెట్టుకోండి, ఇంకా రెండో మాట లేదు. గోపిరెడ్డి గారు చెప్పినట్టుగా నువ్వు నేను అనేటువంటి పరిస్థితి వస్తే ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పోలింగ్ సరళి ఏదైతే ఉందో ఆ సరళి ప్రకారం ఖచ్చితంగా ప్రజల వ్యతిరేకత ఉందా లేకపోతే ప్రజా అనుకూలం ఉందా అనేది అట్లా కాదు బాజీ గారు ఒక చిన్న మాట. ఇప్పుడు కుప్పంలో టైట్గా ఉండటం వేరు, మిగతా చోట్ల ఉండటం వేరు. కుప్పంలో ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి 35 ఏళ్ళుగా అక్కడ టెస్ట్ వేసుకుని ఉన్నాడు కాబట్టి అతనుకుండే ఇన్ఫ్లుయెన్స్, సీఎం క్యాండిడేట్ అనే ఒక ఫీలింగ్, వాటి వల్ల ఆ టైట్ ఫైట్ అనేది వస్తుంది. కానీ దాని ఎఫెక్ట్ మిగతా చోట్ల ఉంటుందని అనుకోక్కర్లేదు కదా. ఇక్కడ మీరు ఇవాళ మనం కూర్చున్న దాంట్లో కూడా ఒక ఆలోచన, ఒక మధ్యమైనటువంటి ఆలోచనతో ఇవాళ భారతీయ జనతా పార్టీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి నేను వారు అడిగినటువంటి మాటకి చెప్తూనే మీకు చెప్తానండి. ఎందుకంటే 5 ఏళ్ల పాటు భారతీయ జనతా పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు ఏమడిగితే అది ఇచ్చారు, వెళ్ళినప్పుడల్లా డబ్బులు ఇచ్చారు, ఆయనకు అండగా ఉన్నారని చెప్పినటువంటి మాట కానీ, జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి సభలో మాట్లాడినటువంటి మాట కానీ, గడ్కరీ గారు లాంటి వాళ్ళు కానీ ఈ రాష్ట్రానికి కావాల్సినంతా చేసామనేది వాస్తవమైన విషయం. అది మనం మర్చిపోకూడదు. చెబుతూనే ఇందాక నేను ఏమన్నా పురుషోత్తమ రెడ్డి గారు చెప్పినటువంటి ఒక మాట నేను ఉదహరిస్తాను సార్. వారు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు కాకుండా మిగతా నియోజకవర్గాలు మాత్రమే చర్చ జరిగేటువంటి పరిస్థితి వచ్చినటువంటి లెక్క మాట్లాడారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా, అంటే వైసీపీ పార్టీ యొక్క కాన్సన్ట్రేషన్ వ్యక్తిగత ఆయనది కాదండి, వైసీపీ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా కుప్పం మీద, మంగళగిరి మీద, పిఠాపురం మీద జరిగిందండి. పిఠాపురంలో వారు డిప్యూటీ సీఎం ఇవ్వడానికి ఒక మాట చెప్పడానికి కూడా కారణం కూడా ఏంటంటే అక్కడ ప్రధానమైనటువంటి నాయకుడిని ఓడించాలనేటువంటి ఆలోచన. ఎన్నికలది సహజమైనటువంటి పద్ధతి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా వారు అన్నట్టుగా మేమేం అనుకుంటాం అంటే, జగన్మోహన్ రెడ్డి గారు పంచటాలు లేవు నియోజకవర్గాలు, ఎక్కడైనా ఎవడన్నా మాట్లాడితే తుంచటాలి అనేటువంటి లెక్క ఏమన్నా పోయిందేమో. బహుశా ఎన్నికల్లో ఆ ప్రక్రియ అనేది జరగాల్సినటువంటి వాతావరణం వచ్చి ఒకళ్ళ కుప్పంలో జరిగినటువంటి వాతావరణం 30-40 ఏళ్ల పాటు ఊరు మొహం చూడనోడో లేకపోతే ఆ ఊళ్ళోకి వెళ్ళనోడో అని చెప్పినటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిణామంలో ఇవాళ ఇల్లు కట్టుకున్నారంటే ప్రజలను అవేర్ చేసేటువంటి ప్రక్రియ జరిగింది అనుకోండి, ఖచ్చితంగా నాయకులు ప్రజల మధ్యలో ఉండాలనేటువంటి భావన కలిగింది కొమ్మినేని గారు. ఇప్పుడు ఆ పరిస్థితి కల్పించినందుకు కూడా వారికి ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందండి. వాస్తవానికి దగ్గరగా మాట్లాడుతున్నారు మీరు, అది విశేషం. అదే నేనేమి సపోర్ట్ చేయట్లేదు, అలాగని వ్యతిరేకించట్లేదు సార్. దాని కాదంట్లా, అంటే ఇల్లు కూడా లేకుండా ఇంతకాలం కుప్పం మీద రైడ్ చేసిన చంద్రబాబు గారు ఈ రోజు ఇల్లు కట్టుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారని మీరు పరోక్షంగా అంగీకరించినట్లే కదా. సుధీర్ గారు ఇవాళ ఇల్లు కట్టుకున్నారంటే ప్రజల్లో ఉంచారని చెప్పి అనుకోవాలని చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఎంతకీ మీ అంచనా ఏంటి ఫైనల్ గా? సార్ ఖచ్చితంగా జరిగినటువంటి 2 మాటలే నేను చెప్తాను సార్. ఒకటి 2019లో మీకు తెలుసు, మీరు నేనే కూర్చున్నాం ఆ రోజు జరిగిన రిజల్ట్ అప్పుడు, మళ్ళీ కూర్చుంటాం గ్యారంటీగా. 2019లో ఏదైతే సజ్జల గారు మాట్లాడినటువంటి మాటలే, ఓటింగ్ శాతం పెరిగింది, ప్రజా వ్యతిరేకత ఉంది, దానివల్ల ప్రభుత్వం మాది వస్తుందని చెప్పినటువంటి మాట నేను ఒకటి తీసుకుంటున్నాను సార్. రెండోది ప్రశాంత్ కిషోర్ ఏదైతే ఆనాడు ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నాడో ఆ వ్యక్తి చెప్పినటువంటి మాట, ఎన్నికల ఓటింగ్ పర్సంటేజ్ బాగా పెరిగిద్ది, ఖచ్చితంగా ప్రభుత్వం వ్యతిరేకంగా ఓటు పడిద్ది అనేటువంటి మాట ఏదైతే ఉందో అది వాస్తవాన్ని కూడా నేను నమ్ముతున్నటువంటి పరిస్థితి. అంటే మీరు జనరల్ గా అంతా మాట్లాడుతున్నట్టు, ఇప్పుడు జగన్ గారు నిన్న ఓపెన్ గానే అవ్వాతాతలు అందరూ నాకు ఓటేశారు, మరింత సుపరిపాలన ఇస్తానన్నారు. బొత్స గారు అయితేనేమో డైరెక్ట్ గా మేము ప్రమాణ స్వీకారంకి డేట్ అనౌన్స్ చేయబోతున్నామని ఆయన అన్నారు.
పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు మేము గెలవబోతున్నాం అన్నారు. సరే సహజంగా అంటారనుకోండి, బట్ మీకు తెలియదేం కాదు. ఇప్పుడు మీకు తెలియదేం కాదు. అట్లా కాదు పోటీ చేసాం అనుకోండి. పోలింగ్ పడిందంతా కూడా ఎక్కువ పెరిగినంత మాత్రాన వ్యతిరేకంగా ఉండాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు అనుకూలంగానే ఉంది, కొన్నిసార్లు వ్యతిరేకంగానే ఉంది. ఉదాహరణకి 2014లో కేసీఆర్ గారికి వచ్చిన ఓట్ల శాతం అనండి, లేదా పోలైన ఓట్ల శాతం 2018లో పెరిగినాయి, ఆయన సీట్లు కూడా పెరిగినాయి. కాబట్టి అట్లా అన్ని సందర్భాల్లోనూ ప్రభుత్వం ఇంకొక లెక్క ఏంటంటే, ఇక్కడ కొమ్మినేని గారు, ఇప్పుడు మీరు నేను పోటీ చేసాం అనుకోండి, మన ఇద్దరం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏం చెప్తాం అంటే నేను గెలుస్తాను, నాకున్నటువంటి పాజిటివ్ ఉన్నటువంటి లెక్కలు, మీకున్నటువంటి పాజిటివ్ లెక్కలు చెప్తామండి. ఎన్నికల్లో జరిగినప్పుడు ఖచ్చితంగా ఇద్దరులో ఒకళ్ళే గెలుస్తారు కదా, ఆ గెలిచినప్పుడు ఓటమికి ఉన్నటువంటి లెక్కలు ఆ రోజు అనుకుంటామండి. కానీ ఈ రోజు జరిగినటువంటి సరళిని చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కేసీఆర్ గారి మాట ఎత్తుకొచ్చాం అనుకోండి, కేసీఆర్ గారు ఓడిపోతే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిపోద్దని చెప్పని ప్రజలు విశ్వసించారండి. ఆంధ్రప్రదేశ్ లో కేసీఆర్ అట్లే కాదు ఆయన 2 టర్ములు చేశాడు. అది మర్చిపోమాకండి, మళ్ళీ మీరు తెలివిగా ఎట్లా చెబుతున్నారు. మరి ఆయన 2 టర్ములు చేశాడుగా. సరే, మీరు ఎలాగలా సర్దుకుంటారు కదా మీ పద్ధతి ప్రకారం. నేను మీ వాదనకే చెప్తున్నా, అది నేను చెప్పేది. సరే, మా గోపిరెడ్డి గారు చూపిస్తారు చూడండి, నాకు ఏమంటచ్చు అంటే కుప్పం గురించి మీరేమంటారని మాట్లాడారు కదా. ఇప్పుడు ఓటింగ్ సరళి గురించి నేను అనుకుంటున్నా, మేము భావిస్తున్నాం. ఉదాహరణ, పెద్దవాళ్ళకి సీనియర్ 85 సంవత్సరాలు దాటిన వాళ్ళకి హోమ్ ఓటింగ్ పెట్టారు సార్ కేసీఆర్ గారు. అందులో మా కాన్స్టిట్యున్సీలో 85 ఓట్లు ఉంటే 68 ఓట్లు వైసీపీకి వేశారు. ఎట్లా మీకు ఎట్లా తెలుసు? ఆ ఇన్ఫర్మేషన్ పక్కన వెళ్ళిన వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. అంటే ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, పెన్షన్ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వైపు 100% నేను చెప్తా ఉన్నాను. ఇది ప్రాక్టికల్ గా విత్ ఆధారాలతో నేను చెప్తాను. ఓకే, రైట్. నేను జరిగిన దాని గురించి విశ్లేషించి నేను చెప్తాను. అంటే ఇప్పుడు మీరైతే కాన్ఫిడెంట్ గా ఉన్నారా జగన్ గారు నమ్మి ఓటేస్తారండి? జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఇన్ని పథకాలు, సంక్షేమ పథకాలు, ఇన్ని పనిచేసిన వ్యక్తిని వదులుకొని ఏమీ చేయని వ్యక్తి, హామీలను కూడా నెరవేర్చని వ్యక్తి, గతంలో ఇచ్చిన 2014లో ఒక్క హామీని కూడా నెరవేర్చిన వ్యక్తికి ఓటేస్తారని నేను అనుకోవటం లేదు. మహిళలు ముఖ్యంగా ఎమోషనల్ గా అటాచ్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎమోషనల్ గా వాళ్ళు వెయ్యాలనే ఉద్దేశంతోనే ఉదయం పూట నేను అనుకుంటున్నాను కేసీఆర్ గారు ఆ ముందు రోజు భారీ వర్షం పడింది. మరి రాష్ట్రం అంతా పడిందో ఎక్కడ పడిందో, మా అందరికి వర్షం పడింది. మాకు వర్షం పడిన తర్వాత వాతావరణం చాలా చల్లగా ఉండటం, మహిళలు పెద్ద ఎత్తున ఉదయం 6 గంటలకే క్యూ లైన్ లోకి రావటం చాలా ఫేవరబుల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్. ఇది ఒక వేవ్ ఉంది సార్, కేసీఆర్ గారు ఖచ్చితంగా ఒక వేవ్ నడుస్తాం. వేవ్ ని ఎవరు పాజిటివ్ వేవ్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి ఫలితాలు ప్రతి కుటుంబానికి కూడా, పేదలకి, అర్హులైన వాళ్ళకి ప్రతి కుటుంబానికి కూడా కనీసం 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు లబ్ధి చేకూరు. ఓకే, అంటే మీరు బొత్స గారు చెబుతున్నట్లు 2-3 రోజుల్లో ప్రమాణ స్వీకారం డేట్ కూడా అనౌన్స్ చేస్తారా? అవును, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు సార్, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అది ఎన్ని సీట్లు వస్తాయి ఏంటి అనేది మనం డెఫినెట్ గా ప్రభుత్వం ఏర్పాటు చేయించే కార్యక్రమం చేస్తాం. భారీ ఎత్తున వస్తుంది. మహిళలు ముఖ్యంగా ప్రతి సర్వేలో కూడా చూసుకోండి మీరు. నేనేదో ఉదాహరణకి ఏదో ఈరోజు జరగట్లా, ప్రతి సర్వేలో కూడా ప్రీ పోల్ సర్వేలో మహిళలు 57% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు అనేది ప్రతి సర్వేలో కూడా చూపిస్తాం. ప్లస్ బీసీలు 43% నుంచి 53% పెరిగారు బీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్. 2019లో 43% బీసీలు వైఎస్ఆర్ పార్టీ పెరిగిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. మైనారిటీలు బీజేపీతో సర్వే చెప్తాం. మైనారిటీలు కూడా బీజేపీతో పొత్తు అనేసరికి బాగా మైనారిటీలు ఇక చెప్పాల్సిన అవసరం లేదు సార్. వాళ్ళు 80% ఎప్పుడైతే వీళ్ళు 4% రిజర్వేషన్ తీసేస్తామని చెప్పి నేరుగా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పి ఈ పెద్దలు ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు కానీ, లేకపోతే అమిత్ షా గారు కానీ, నడ్డా గారు కానీ వీళ్ళందరూ ఎప్పుడైతే వేదికలు మేము చెప్పారో, ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు సభలో ఎప్పుడైతే వాళ్ళకి అభయం ఇచ్చారో, నేను వ్యతిరేకిస్తాను, ఈ రిజర్వేషన్లు ఎవరు కూడా తీయటానికి వీల్లేదు, అట్లానే ఎన్ఆర్సీకి అలానే మన సిఏకి అగెనిస్ట్ గా ఎప్పుడైతే మాట్లాడారో జగన్మోహన్ రెడ్డి గారు, మైనార్టీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళారు. ఖచ్చితంగా 85% మైనార్టీలు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. ఇది వాస్తవం. ఇది ఇందులో ఏం అనుమానాలు లేవు. వాళ్ళు ఏమి ఆశలు ఎవరికైనా ఉంటాయండి. ఇప్పుడు ఆశ లేదే ఎలక్షన్ చేయలేము, మనం అధికారంలోకి వస్తామని అనుకోకపోతే పని చేయలేము. ఇవన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి.
కాబట్టి ఎవరు ఎక్స్పెక్టేషన్స్ ఎవరు ఇది వాళ్ళకు ఉండొచ్చు. బట్ ఇది అయితే ప్రాక్టికల్ గా నేను చెప్తున్నాను. రైట్. ఎన్విఎన్ చౌదరి గారు హైదరాబాద్ నుంచి. చౌదరి గారు నమస్కారం, చెప్పండి. కుప్పంలో ఎవరు గెలుస్తారు? వైసీపీ వారేమో డైరెక్ట్గా మేము పలానా డేట్ కూడా అనౌన్స్ చేస్తామంటున్నారు. మరోవైపు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మేము స్వీప్ చేస్తామంటున్నారు. మీరేమంటారు? మాట్లాడండి. సార్, గెలుపోటములు అనేది సహజం. కుప్పంలో మంచి పని చేశారు వైఎస్ఆర్సీపీ, గెలుస్తుంది తప్పకుండా. నిజమా? గెలుస్తుంది కుప్పం. మీరు హైదరాబాద్ లో ఉన్నారు, మీకట్ట తెలుసు? చెప్తాను, నా ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంకో విషయం, నేను భారతీయ జనతా పార్టీ బాజీ గారితో మాట్లాడండి. నేనేమంటున్నా అంటే, లాస్ట్ 2019కి 24కి బీజేపీ వాళ్ళు ఇన్ని సార్లు తెలంగాణకు వచ్చారు. దాంట్లో ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ గారు అంటే నాకు చాలా అమితమైన గౌరవం. చూసుకుంటారు. మీ బర్రెలు 2 ఉంటే ఒక బర్రె ముస్లింస్ కి ఏంటండి? ఏమన్నా అర్థం ఉందా అండి దీంట్లో? 70 ఏళ్ల కాంగ్రెస్ చరిత్ర ఏంటి? అవును. మధ్యలో వచ్చిన బీజేపీ ఏంటి? ఇంత అన్యాయంగా ప్రధానమంత్రి మాట్లాడతారని ఏ రోజు అనుకోలేదు. నేను ఇది చేశాను, నాకు ఓట్లు ఏంటి తప్పులేదు. బాగా చెప్పారు. ఇంకో విషయం, 365 రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్ ని విమర్శించడం మా 3 టీవీలకు తప్పగా వేరే పనే లేకుండా అయిపోయింది. ఏంటి అర్థం కాలేదు. రైట్, ఓకే అండి, ధన్యవాదాలు. నేను వాళ్ళకి చెప్పనా సమాధానం? నాకు అవకాశం ఇస్తారా బాజీ గారా? మాట్లాడండి. అంటే దాంట్లో మీరు చెప్పడానికి ఏముంది? ఆయన ప్రధానమంత్రి గారు అన్నమాట వాస్తవం, ఆయనకి నచ్చనమాట వాస్తవం. ఈ దాంట్లో అనుమానం ఉంది. ఇక మేనిఫెస్టోలకు సంబంధించి మీరే ముట్టుకోలేదు. టీడీపీ మేనిఫెస్టో చిచి అవతల పారేయండి అన్నారు మీరు. ఇంకా దానికి చెప్పేది ఏముంటుంది? అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని మిమ్మల్ని అడగల. అది ఇక్కడ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నానండి. ఏంటంటే ఈ సమాజంలో మీరు తినే భోజనం అయినా, నేను తినే భోజనం అయినా, వేసుకునే బట్ట అయినా, కట్టేటువంటి ఏదైనా, ఇంటి ఇల్లు అయినా, మంచి అయినా, పేద దళిత బలహీన వర్గాల యొక్క స్వాదంతో మనం బతుకుతున్నాం అనేది వాస్తవ విషయం అండి. దాన్ని మరిచి మన్మోహన్ సింగ్ గారు ఒకనాడు పార్లమెంట్ లో ఏం చెప్పారంటే, ఈ దేశం యొక్క సంపద మీద మొట్టమొదటి హక్కు మైనారిటీలకు ఉందనేటువంటి మాట వాడేటండి. మైనారిటీలు అని సమాజాన్ని విభజించేటువంటి రాజకీయాలకి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమండి. అందుకోసం మీ సంపాదన మీరు పంచడం అనేది ఇక్కడ మైనారిటీలు అనే మతం పేరు మీద వ్యాలిడ్ పాయింట్ ఒకటి కంప్లీట్ చేయండి. బీజేపీ ఐడియాలజీ ఏంటంటే, ఈ దేశంలో ఈ దేశంలో ఉన్నటువంటి మైనారిటీలని సోదరులుగా కలిసిమెలిసి జీవించే వాళ్ళుగా సబ్కా సాత్ సబ్కా వికాస్ మానినాదం. మేము వెనుకబడతారు గురైన వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలి, లేకపోతే అవకాశాలు ఇవ్వాలి అంటున్నాం. కానీ మతం పేరు మీద ఇవ్వాలని చేయాలనుకున్న వాళ్ళకి అయితే, మతం పేరు మీద సంపద పెంచాలనుకున్న వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడాం. దానికి పాపం వారు మోడీ గారు తప్పు కాదు, దయచేసి గమనించమని కోరుతున్నారు. బాజీ గారు మతం గురించే కాదు, ప్రైమ్ మినిస్టర్ చాలా అన్యాయంగా మాట్లాడారు ఈసారి ప్రచారంలో. ఆయన భయపడుతున్నాడు ఏమో తెలియదు, కానీ మతం గురించి కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే పాకిస్తాన్ వాళ్ళు సంతోషపడతారని, అట్లాగే ముస్లింలకి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వమని చెప్పడం, కానీ ఇవన్నీ చాలా అన్బికమింగ్ ఆఫ్ ఏ ప్రైమ్ మినిస్టర్. అవునా కాదా పురుషోత్తమ్ రెడ్డి గారు? ఆయన ఎక్కడ చెప్పలేదండి ముస్లింలకి అనేటువంటి. మీ అభిప్రాయం మీరు చెప్పండి. ఇప్పుడు ఆయన అడిగాడు, చంద్రబాబు గారు బండబూతులు తిట్టాడు, మరి ఎందుకు ఓటేసుకున్నాడు? దాంతో మోడీ గారి విలువ తగ్గిపోలా? మా ఓటు వాళ్ళందరూ ఆయన కోసం ఆవేశపడ్డాం. మా దేశ ప్రధాని పట్టుకుని చంద్రబాబు గారు టెర్రరిస్ట్ అంటాడా? మా దేశ ప్రధాని పట్టుకుని పెళ్ళాన్ని ఎలుకోలేనివాడు అంటాడా అని మేమంతా బాధపడ్డాం. మీరెవరు బాధపడకపోతే, చివరికి మోడీ గారే బాధపడకపోతే అప్పుడు ఆయన స్థాయి మా దృష్టిలో తగ్గుతుందా, పెరుగుతుందా? అది ఆ మాత్రం బాధపడ్డారు. ఇక్కడ కొమ్మినేని గారు మీరు బాధపడ్డారు, మేము బాధపడ్డారు. మోడీ గారే బాధపడలేదు. కాదు, మోడీ గారే బాధపడలేదన్న సంగతి తెలిసిన తర్వాత ఓహో ఆయన స్థాయి అనమాట, మేము చాలా గొప్పవాడు అనుకున్నాము, కాస్త వ్యక్తిత్వంతో ఉంటాడు అనుకున్నాం, కానీ చివరికి చంద్రబాబు గారికే లొంగిపోతాడు మోడీ అంతటా ఆయన అని మేము అనుకోలే. అది సమస్య. పగబట్టడానికి ఆయన ఏం ప్రాంతీయ నాయకుడు కాదండి. దేశాన్ని ఇది పగకు సంబంధించిన విషయం కాదు, ఇది పగకు సంబంధించిన విషయం కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం, ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం ఇది. రైట్. మోడీ గారు ఏంటంటే ఎన్ని రాళ్ళు వేసినా దాన్ని చూస్తున్నాం కదా, కేజ్రీవాల్ చూస్తున్నాం కదా, కేజ్రీవాల్ 1000 కోట్ల తిన్నాళ్ళేమో ఓటేసుకుంటున్నాడు, కేజ్రీవాల్ ఏమో
జైల్లో నెలల తరబడి ఉంచుతున్నారు. ఇవన్నీ మాకెందుకు చెబుతారు ఇవన్నీ కబుర్లు? చూసారా ఇప్పుడు ఓకే. మీకు కూడా ఎంత కోపం వస్తుందో ఒకసారి. నేను మీకు కోపం కూడా ఎంత కాదు, కోపం వస్తుందో అంటే చూసారా ఎంత? నేను కూడా మద్దతు ఇచ్చాను కాబట్టి ఆ నైతిక స్థైర్యంతో అయ్యో మోడీ గారు ఏంటి ఇట్లా తెగదారిపోయాడని బాధపడుతూ చెప్పాను తప్ప నాకేం వ్యతిరేకత లేదు. నాకు ఏం లేదండి. నేను ఒక ఏం సామాన్యుడిని, లేదండి. చిన్న నేను ఒక చిన్న సామాన్యుడి బ్యాగులు పట్టుకున్నటువంటి- నేను ఒక సామాన్యుడిగా మాట్లాడేది తప్ప ఇంకోటి కాదు. పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, ఎవరి వాదన కరెక్ట్? కొమ్మినేని గారు ఇప్పుడు బేసిక్ గా ఇప్పుడు బాజీ గారు ఏమంటారంటే వెనుకబడిన వాళ్ళకి రిజర్వేషన్ కి మేము వ్యతిరేకం కాదు, మతం పేరుతో అన్నారు. వస్తే వారికి తెలుసో తెలియదో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలో చెప్తున్నాడు. ఈ రోజు దురదృష్టవశాత్తు చాలా మంది తప్పు చెప్తున్నారు, మైనారిటీ రిజర్వేషన్స్ లేవు. మైనారిటీస్ లో ఉన్న వెనుకబడిన వాళ్ళని గుర్తించే ఒక కమిషన్ వేసి రాజశేఖర రెడ్డి గారు రిజర్వేషన్ ఇచ్చాడే తప్ప ముస్లిం రిజర్వేషన్ అనేది లేదు. జగన్ గారు మొత్తుకుంటున్నాడు కొన్ని ముల్లాలు ఒక 3-4-5 తరగతి ముస్లిం ప్రజలకి రిజర్వేషన్స్ వర్తించవు. ఎట్లయితే ఇప్పుడు ఎస్సీల్లో కొన్ని తరగతులకు, బీసీల్లో ఎట్లయితే రిజర్వేషన్స్ ఉన్నాయో మైనారిటీస్ రిజర్వేషన్, ముస్లిం రిజర్వేషన్ అనేది లేదు. వీళ్ళు రద్దు చేయడానికి కూడా లేదు. మతపరమైన రిజర్వేషన్ కాదు, అది ఆర్థిక పరమైన సర్వే చేస్తే ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఎలక్షన్ టాపిక్ వద్దాం. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ నాకున్న సమాచారం ప్రకారం దాదాపు 80.66% అధికారిక టెక్నికల్ గా దొరికాయి లెక్క. 3,33,00,000 ఓట్లు నమోదైతే దీంట్లో 1,64,00,000 మెన్, 1,69,00,000 ఉమెన్. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే 5 లక్షల ఓట్లు అదనంగా మహిళలు ఓట్లేశారు. ఈ 5 లక్షల ఓట్లకి చాలా చరిత్ర ఉంది. 2014లో ప్రభుత్వం నిర్ణయించింది 5 లక్షల ఓట్లే. తెలుగుదేశానికి వైసీపీకి మధ్య గ్యాప్ 5 లక్షల ఓట్లు. కాబట్టి 5 లక్షల అంటే ఒక ప్రభుత్వాన్ని నిర్ణయించినంత ఎక్కువ ఓట్లు మహిళలు పడ్డాయి. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ నేను చెప్పదలుచుకుంది అంటే 2 వాదనలు వినిపిస్తున్నాయి. ఎవరు గెలుస్తారో 4వ తేదీ చూద్దాం. వైసీపీ వాదన ఒకవైపు ఇస్తుంది, తెలుగుదేశం వాదన అన్ని సెంటిమెంట్లతో జరుగుతా ఉంది. అదేంటంటే 80% పోలైనాయి కాబట్టి మేము గెలిచిపోతాం, మోడీ గారు చెప్పారు కాబట్టి గెలిచిపోతాం. మోడీ గారు ఎప్పుడో చెప్పారంటే చంద్రబాబు గెలుస్తారని, కాబట్టి ఆయన గెలిచిపోతారు. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం చెప్పారో సంబంధం లేదు. మోడీ గారు ఏం చెప్పినారు, లేకపోతే 80% ఓట్లు వచ్చే చెప్తున్నారు. వైసీపీ ఏం చెప్తుంది, సమ్ లెక్కలు, ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ మాకు ఓట్లేశారు, ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఓట్లేశారు కాబట్టి మేము గెలుస్తున్నామని. అంటే వైసీపీలో లెక్కల దిమాగ్ అనిపిస్తుంది, వీళ్ళు సెంటిమెంట్ దిమాగ్ అనిపిస్తుంది. సెంటిమెంట్లు ఎప్పుడు వర్కౌట్ కావు. కాబట్టి వీటిలోనే ఆత్మస్థైర్యం అనేది మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా మంచి ఓటింగ్ జరగడం అనేది. ఇంకోటి కూడా మీరు 18 ఉదాహరణ కాదు, నేను తిరుపతి ఉదాహరణ చెప్తాను. కొమ్మినేని గారు ఓటింగ్ శాతం పెరిగింది తిరుపతిలో 55 నుంచి 60. దీనికి ఏమంటారు, తెలుగుదేశం పార్టీ మేము గెలిచిపోతా ఉంటాం. నా పాయింట్ ఏంటంటే ఎక్కడ పెరిగింది, హార్డ్ కోర్ సిటీల్లో బిలో 50%, స్లమ్ ఏరియాలు పేదలు ఉన్న ఏరియాలో అబౌవ్ 80%. ఎక్కడ చూడాలి దీన్ని? అంటే పాజిటివ్ ఓటింగ్ అనేది గమనిస్తారు. పాజిటివ్ కాదు, జగన్ గారు పాజిటివ్ నెగిటివ్ రెండు చూడట్లేదు. జగన్ గారు కొన్ని ఓటింగ్ సెక్షన్ నమ్ముకున్నారు, పేదలు, నిరుపేదలు, మహిళలు, బడుగు బలహీన వర్గాలు నాకు ఓటేస్తారనుకున్నారు. అది కరెక్టా కదా, 4వ తేదీ తేలుతుంది. వాళ్ళ ఓట్ల శాతం పెరిగింది. జగన్ గారు నమ్ముకుంటున్న యొక్క ఓట్ల శాతం బాగా పెరిగింది. వీళ్ళు జగన్ గారికి వ్యతిరేకంగా ఉంటారని మనం ఏదైతే అంచనాకు వచ్చాం, వాడ ఓటింగ్ శాతం తగ్గింది. కాబట్టి ఇది పాజిటివ్ నెగిటివ్ ఏంది, ఈయన ఓట్లు గతంలో పాజిటివ్ నెగిటివ్, ఇప్పుడు అది కాదు. జగన్ గారు ఓట్లు పెరిగినాయా, జగన్ గారికి వ్యతిరేకంగా ఉన్న ఓట్లు పెరిగినాయా, ఇది లెక్క. జగన్ గారు వచ్చిన తర్వాత లెక్క మారింది. అంతకుముందు పాజిటివ్ నెగిటివ్, ఇప్పుడు ఈయన ఓట్లు ఈయనవి, వ్యతిరేక ఓట్లు. కానీ జగన్ గారికి అనుకూలంగా వస్తాయనుకున్న ఓట్లు శాతం పెరిగింది, జగన్ గారికి ప్రతికూలంగా ఉన్న బూతుల్లో తగ్గింది. నేను 2 ఉదాహరణలు చెప్తాను. కర్నూలు కొమ్మినేని గారు, నా ఫ్రెండ్స్ చాలా మంది ఫస్ట్ గెలవబోయే తెలుగుదేశం కర్నూలులో తెలుగుదేశం అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎన్నడూ ముస్లిం మహిళలు అంటున్నారు, ముస్లిం మహిళలు ఓటైన వాళ్ళు కూడా ఈసారి ఓటేసినారు. ఏమంత ప్రేమ వాళ్ళకి, ఎవరి మీద ప్రేమ ఉంటుంది? తెలుగుదేశం బీజేపీ మీద ఎందుకు ప్రేమ ఉంటుంది? ముస్లిం మైనారిటీ మహిళలు ఎప్పుడు ఓటైన కూడా ఈసారి ఓటేసినారు అంటే దాని అర్థం ఏంటి? కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు జగన్ గారు తాను నమ్ముకున్న ఓటింగ్ శాతం బాగా పెంచుకున్నారు, ప్రతికూల ఓట్లు మినిమం అయినాయి. కానీ దీని ఫలితం ఎలా ఉంటుంది అనేది చూద్దాం. కానీ కానీ ఇద్దరు లెక్కల్లో ఇది లెక్కలు ఉన్నాయి, వాళ్ళది సెంటిమెంట్ ఉంది. సెంటిమెంట్ లెక్కలు గెలిస్తే చూద్దాం. అంటే పేదలు ఎక్కువ ఓట్లు వేయటం, పెత్తందారులు ఆ స్థాయిలో ఓట్లు వేయకపోయారు అన్నది నాకు అర్థమవుతుంది. ఆ పెత్తందారుల కన్నా కోపం లేదు జగన్ మీద, వీళ్ళు సృష్టించిన కోపం మెల్లిగా పడిపోతా ఉంది. ఓకే, అది సమస్య. రైట్. అంబటి రామకృష్ణ యాదవ్ గారు, కాంగ్రెస్ నాయకుడు. రామకృష్ణ యాదవ్ గారు నమస్కారం, మాట్లాడండి. కుప్పంలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? అట్లాగే ఇప్పుడు పాజిటివ్ ఓటా నెగిటివ్ ఓటా అన్నది మన బాజీ గారు కూడా ప్రస్తావించారు కాబట్టి దీని మీద కొంతసేపు ప్రమాణ స్వీకారానికి తేదీలు కూడా వాళ్ళు చెప్పటం, మేము స్వీప్ చేస్తామని వీళ్ళు చెప్పటం, మీరేమంటారు? సార్ కొమ్మినేని గారు నమస్కారం సార్, మీకు ప్యానెల్లో పెద్దలకి అట్లాగే సాక్షి ప్రేక్షకులకి. సరే, కుప్పం టైప్ ఫైట్ నడిచిందన్నారు. సరే, స్టేట్ లో కూడా ఎంక్వైరీ చేసినప్పుడు
పోయినసారి ఎలక్షన్ అప్పుడు నేను మీకు క్లియర్ కట్ నెంబర్ చెప్పా, ఏంటి మిత్రం ఎట్లా ఉందంటే సార్ ఇట్లా ఉంది పరిస్థితి 135 అబౌవ్ అని చెప్పా. కానీ ఈసారి అనాలిసిస్ చేసినప్పుడు కొంత కన్ఫ్యూజ్డ్ గా వస్తుంది, టగ్ ఆఫ్ వార్ ఉంది, ఎవరు గెలిచినా 95 to 105 ఉంటుంది అనేది ఒక థియరీ. సరే అదన్నా పక్కన పెడితే నేను కాల్ చేసింది ఎందుకంటే బాజీ గారు మాట్లాడిన దానికి సమాధానం చెప్పాలి అనే దాంట్లో నేను కాల్ చేసిన విషయం. బాజీ గారు ముస్లిం రిజర్వేషన్ అనే మాట మాట్లాడుతున్నాడు, లేకపోతే మొత్తం తీసుకెళ్లి ముస్లింలకు ఇస్తారు అనే మాట మాట్లాడుతున్నారు. పచ్చి అబద్ధం. వాళ్ళు గుజరాత్ లో నరేంద్ర మోడీదే చూసుకోమని చెప్పండి. గుజరాత్ లో కూడా ఒక వెనకబడిన తరగతుల కమిషన్ అయితే ముస్లిం తెగల్లో 72 తెగలకి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉండగా అక్కడ కూడా రిజర్వేషన్ ఇస్తున్నారు. మరి దాన్ని ఏ ప్రాతిపదికన మాట్లాడతారో గానీ వారు అర్థం లేని వాదన ఒకటి తీసుకురావడం. సరే పక్కన పెడితే ఇవాళ మల్లికార్జున ఖర్గే గారు నరేంద్ర మోడీకి స్పష్టంగా లెటర్ రాశారు. సార్ మీరు ప్రధానమంత్రిగా మా మేనిఫెస్టో చదవలేదేమో కానీ మీ ఆఫీసర్లు ఏమన్నా మిమ్మల్ని మిస్గైడ్ చేశారేమో, మీరు అపాయింట్మెంట్ ఇవ్వండి, బీయింగ్ ఏఐసిసి ప్రెసిడెంట్, కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా నీకు వచ్చి మా మేనిఫెస్టో మొత్తం వివరించి చెప్తా, ఎక్కడన్నా మీకు అట్లా అనిపిస్తే మీరు అడగండి, నేను ఆన్సర్ చెప్తా అన్నారు. సరే అది పక్కన పెడితే ఎన్ రామ్ లాంటి జర్నలిస్ట్, జస్టిస్ లోకూర్ లాంటి వాళ్ళు రాహుల్ గాంధీకి నరేంద్ర మోడీకి మధ్య డిబేట్ పెడదామయ్యా, అసలు ఆయన ఆవేదన ఏంటో ఆయన బాధ ఏంటో నిన్న కూడా కాశీలో ఏడ్చాడు నరేంద్ర మోడీ. ఎందుకు ఇంత ఏడవటం? ఒక డిబేట్ పెడితే నరేంద్ర మోడీ గారి బాధ అంతా వెలగెక్కితే దానికి రాహుల్ గాంధీ సమాధానం చెప్తాడు, డిబేట్ కి రమ్మని ఛాలెంజ్ చేస్తుంటే డిబేట్ కి రారు. ఇట్లా అసత్యాలు ప్రచారం చేసుకుంటా సిస్టమ్ లో విద్వేషాలు పెంచడం అనేది ఎంతవరకు న్యాయం అనేది కూడా ఆలోచించుకోవాలి. ఇవాళ ప్రజలు దాని మొత్తాన్ని పక్కన పెట్టి అన్ఎంప్లాయ్మెంట్ మీదో, లేకపోతే పెరుగుతున్న ధరల మీదో, లేకపోతే అగ్నివీర్ లాంటి పథకాల మీద దీని మీద మాట్లాడుతుంటే ఇవన్నీ పక్కన పెట్టి పాకిస్తాన్ మీదకి వెళ్తారు. ఎస్ చెప్పండి, దమ్ము ధైర్యం ఉండి ఛాతీ విరగదీసి ఇవాళ అరుణాచల్ ప్రదేశ్ లో గ్రామాలు కడుతున్నారు, అరుణాచల్ ప్రదేశ్ లో గ్రామాల పేర్లు మారుతున్నారు. అదే సార్, ఏమంటే ఇద్దామా సార్ రామకృష్ణ గారికి ఆన్సర్ ఇద్దామా? తర్వాత మాట్లాడుతులేండి, మీకు అవకాశం ఇవాళ నా సబ్జెక్టు ఈ ఘర్షణల మీద ఎక్కువ వెళ్ళాలనుకున్నాను, అనుకోకుండా కుప్పం ఈ జగన్ గారి ట్వీట్ ఇవన్నీ కూడా ప్రస్తావనకు వచ్చినాయి కాబట్టి నడుపుతున్నాను. కాంగ్రెస్ నాయకుడిగా వచ్చారు కాబట్టి ఒక మాట, జాతీయ పార్టీలు రెండింటికి రాష్ట్రంలో అవకాశం లేదు, రాష్ట్ర రాజకీయాలు వాళ్ళు మాట్లాడరు. సమస్య ఏంటంటే వాళ్ళు ఏరే మీరు ఆ మాట అనగానే ఆయన కట్టయ్యారు పురుషోత్తమ రెడ్డి గారు. ఇప్పుడు లేని పని రామకృష్ణ గారు లైన్ లో లేరా? లేదండి, కట్టయ్యారండి. కాంగ్రెస్ రణధీర్ గారు హైదరాబాద్ నుంచి. రణధీర్ గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ కొమ్మినేని గారు. 2 అంశాలు సార్. ఒకటి కుప్పం విషయానికి వస్తే సార్, అక్కడ దాదాపుగా 25,000 నుంచి 30,000 ఓట్ల దొంగ ఓట్లు తీసేశారు అనేది ఒకటి జరిగింది కదా సార్. ఇప్పుడు 90% పోలింగ్ అయిందంటే ఆఫ్టర్ ఆ డిలీటింగ్ ఓట్స్ తర్వాతనే కదా సార్ 90% పోల్ అయిందంటే డెఫినెట్ గా అది పాజిటివ్ ఓట్ అవుతుంది ఏది ప్రభుత్వానికి. ఓకే, దొంగ ఓట్లు లేవు కదా సార్ అక్కడ. లేనప్పుడు 90% ఓటింగ్ నమోదైందంటే దాన్ని డెఫినెట్ గా మనం ఎలా తీసుకుంటాం సార్? పాజిటివ్ ఓట్ గా గవర్నమెంట్ కు జరిగింది అనేది తీసుకుంటాం. నా అభిప్రాయం కుప్పంలో చంద్రబాబు గారు ఓడిపోతున్నారు అనేది ఆ అంశంలో నేను చెప్పగలుగుతున్నాను సార్. ఇంకో రెండో అంశం ఏంటంటే సార్, మోడీ గారు ఫస్ట్ టైం చిలకలూరుపేట దగ్గర సభలో మాట్లాడినప్పుడు అవినీతి గురించి ఏం మాట్లాడలేదు సార్, జనరల్ గా మాట్లాడి వెళ్ళిపోయారు. అదే రోజు హైదరాబాద్ కి వెళ్ళి అవినీతి పనులను క్షమించేదే లేదు అని చెప్పేసి మాట్లాడారు. పక్కన ఎవరే ఉన్నారా అంటే పక్కనేమో ఇక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్ళే ఉన్నారు. అబద్ధాలు మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు అని చెప్పడానికి ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి బాజీ గారు? నేను జనరల్ గా బీజేపీని వ్యతిరేకిస్తా, కానీ మోడీ గారిని గౌరవించిన చాలా సార్లు మాట్లాడిన ఈ విషయం నేను. కానీ ఈ మోడీ గారు కూడా నాకు ఛాయిస్ ఇస్తే నేనే మాట్లాడుకుంటా. ఓకే, రైట్. ఒక్కసారి సుధీర్ గారితో ఫైనల్ గా కుప్పం మీద ఏంటి సార్, కాలర్స్ ఏమో మీకు అనుకూలంగా ఉన్నారు, బట్ నాయకులంతా ఏమో టైట్ ఫైట్ అవుద్దేమో అని అనుకుంటున్నారు, మీరేమంటారు ఫైనల్ గా చెప్పండి సార్? ప్యానల్ సభ్యులు మరి పురుషోత్తమ రెడ్డి గారు చాలా బాగా మాట్లాడారు, వాస్తవాలు చెప్పారు అన్నమాట. ముఖ్యంగా మనకు 4 సెక్షన్స్ తీసుకుందాం సార్. ఇక్కడ యూత్, మహిళలు, మైనారిటీస్, అంటే పెన్షనర్స్, ఇవి తీసుకుంటే మీరు ఒక్కసారి ఆలోచిస్తే యూత్ గతంలో అంటే చంద్రబాబు నాయుడు గారు 1980-90 దశకాల్లో ఏదైతే కొంచెం డెవలప్మెంట్ చేశారో ఆ కాలంలో ఉండే వాళ్ళు కొంచెం వాళ్ళని నమ్మారు. కానీ మరి ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పగ్గాలు పట్టిన తర్వాత ఈ రోజు కుప్పంలో జరిగిన డెవలప్మెంట్ వాళ్ళు కళ్ళారా చూస్తున్నారు యూత్. సో యూత్ ఖచ్చితంగా మాతో పాటు 100% మేము ఘంటాపదంగా చెప్పగలుగుతాం. ఇంకా మహిళల గురించి రాష్ట్ర వ్యాప్తంగా మీరు చెప్పాల్సిన అవసరం లేదంటే ప్రతి పథకంలోనూ ఎక్కడ చూసినా కూడా మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తూ ముందుకెళ్తున్న ప్రభుత్వం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, అందులో అనుమానమే అవసరం లేదు. సో మహిళలు ఈ రోజు అంతా బారలు దీనారనేటట్లయితే ఇంతకంటే వేరే ఉదాహరణ అవసరం లేదు. ఎందుకంటే ప్రో గవర్నమెంట్ అనే దానికి ఇది ఒక మచ్చుతునక.
మూడోది థర్డ్ థింగ్ పెన్షనర్స్. ఇవాళ ఒకవేళ నిజంగా వాలంటీర్ వ్యవస్థ కనుక లేకపోతే ఎలా ఉంటుంది అనేది ఒక శాంపుల్ కూడా ఆల్రెడీ రుచి చూపించారు తెలుగుదేశం వాళ్ళు. సో కాబట్టి ఈ రోజు పెన్షనర్స్ అందరూ కూడా అన్నమాట, అయ్యో వీళ్ళు కనుక పొరపాటులో వీళ్ళ కనుక ఓటు కనుక వేస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుందని ఆల్రెడీ చూపించారు. కాబట్టి ఖచ్చితంగా వచ్చి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయడం జరిగింది. మరీ ముఖ్యంగా మైనారిటీస్ ఇంతకుముందు పెద్దలు చెప్పారనమాట, షేక్ బాజీ గారు కానీ మన గోపిరెడ్డి అన్న గారు కానీ, ఇక్కడ జరిగిన విషయం ఏంటనేటట్లయితే మైనారిటీస్ ఎటువంటి పరిస్థితుల్లో కూటమిని నమ్మడం లేదు. ఇవాళ జరిగిన పోలింగ్ సరళిని మీరు ఒకసారి గమనిస్తే తండోపతండాలుగా, అంటే ఇంటికి కన్ఫైన్ అయిన ముస్లిం యువకులు కూడా అన్నమాట ఖచ్చితంగా వారు ఈ రోజు వచ్చి వారి మతానికి ఏదైతే ఇబ్బంది జరుగుతుందో అన్న ఉద్దేశంతో వాడు ఈ రోజు వచ్చి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారు. కుప్పంలో ఖచ్చితంగా భరత్ గారు గెలవడం అనేది తథ్యం. దీంట్లో రెండో అనుమానమే అవసరం లేదు. మేము ఆలోచిస్తున్నది కేవలం మెజారిటీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాం. రైట్. ఏదేమైనా చంద్రబాబు గారిలో అయితే కొద్దిగా టెన్షన్ అయితే క్రియేట్ చేయగలిగారు, అంతవరకు వాస్తవం. మరి మీరు చెబుతున్నట్టు నిజంగానే అంత మెజారిటీ వస్తుందా, అసలు చంద్రబాబు గారు గెలవలేని పరిస్థితి వస్తే మాత్రం అది పెద్ద సంచలనం అవుతుంది. ఆయన తెలివిగా ఎప్పుడో 89 నుంచి కుప్పంలో పీఠం వేసి కూర్చోగలిగాడు. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ సుధీర్ గారు. శ్రీనివాసరెడ్డి గారు, మీ ఆసుపత్రి మీద కూడా దాడి జరిగినట్లు అనేక చోట్ల పాపం పేదలైనటువంటి మహిళలు వాళ్ళంతా కూడా రకరకాల చోట్ల ఆశ్రయం పొందినట్లు వార్తలు వచ్చాయి. అయినప్పటికీ కూడా ఈనాడు, ఆంధ్రప్రదేశ్ దుర్మార్గంగా కేవలం వైసీపీ వాళ్ళే దాడులు చేసినట్లు రాస్తున్నారు. పోలీసులు ఏమైపోయినట్లు, ఎన్నికల సంఘం ఏమైపోయినట్లు, మరి ప్రభుత్వం పరంగా వీళ్ళు ముఖ్యమంత్రి గారు వీళ్ళెవరు ఆదేశాలు ఇచ్చే పరిస్థితి ఇంకా రాలేదా, ఏమిటి అసలు, ఎందుకు ఇట్లా జరుగుతోంది, ఏమైనట్లు, మరి పోలీసులు ఎందుకు మారిన తర్వాత వాళ్ళంతా సమర్థులని కదా తీసుకొచ్చేసింది, మరి వాళ్ళు ఎందుకు ఇంత ఘోరంగా వైఫల్యం చెందితే ఎన్నికల కమిషన్ చూస్తూ ఊరుకుంటోంది? శ్రీనివాసరెడ్డి గారు ఓకే. పురుషోత్తమ రెడ్డి గారు మీరే ఉంటారు. అక్కడ చంద్రగిరిలో కూడా జరిగిన గొడవ మీద కూడా ఏకపక్షంగా కొన్ని పత్రికలు రాసుకున్నాయి. మీరేమంటారు? ఓవరాల్గా ఈ ఘర్షణలు ఎటువైపు జరిగినా తప్పు, దాన్ని మనం ఏమి సమర్థించక్కర్లేదు, ఇచ్చేయాలి. కొమ్మినేని గారు, ఇప్పుడు బేసిక్ గా చంద్రగిరి దగ్గర జరిగిన ఘటన గానీ, పల్నాడు ఏరియాలో జరిగిన ఘటనలు గానీ దురదృష్టకరమైంది. దాన్ని అందరూ ఖండిస్తాం. మీరు ప్రస్తావించినట్టు పోలీసులు కఠినంగా వ్యవహరించాలి, బాధ్యుల్ని ప్రోత్సహించిన వాళ్ళపైన ఏ పార్టీ ఉన్నా యాక్షన్ తీసుకోవాలి. అది డెమోక్రటిక్ పద్ధతి. ఈ రోజు అట్లా ఇంకొక పాయింట్ అండి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి కదా. పలానా చోట్ల ఘర్షణ జరుగుతాయని సమాచారం ఉంటది కదా వాళ్ళకి. నేను ఆడికే వస్తున్నా. ఇప్పుడు చంద్రగిరి ఘటన చూడండి. చంద్రగిరిలో జరిగిన ఒక ఘటనని తగ్గించేస్తున్నారు. పద్మావతి మహిళా యూనివర్సిటీలో జరిగిన ఘటనని ప్రస్తావిస్తున్నారు. చంద్రగిరిలో రామిరెడ్డిపల్లి అని, అది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి అది కోట, ఎవరిది ఆ రోజు కాంగ్రెస్, ఈరోజు అట్లాంటి రామిరెడ్డిపల్లిలో పోయి నేరుగా వైసీపీకి సంబంధించిన గ్రామ సర్పంచ్ ఇల్లు తగలబెట్టారు. ఏది వాళ్ళు కోటలో పోయి అక్కడికి మోహిత్ రెడ్డి ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్నాడో వెళితే ఆయన్ని పోనీయకుండా కారు ధ్వంసం చేసినారు. ఆ తర్వాత రియాక్షన్ ఇక్కడ కనపడింది. అంటే ఘటనకి రియాక్షన్, ఇక్కడ మీరు చెప్పిన ప్రస్తావన కరెక్ట్. ఇప్పుడు రామిరెడ్డిపల్లిలో వైసీపీకి సంబంధించిన వ్యక్తి ఇట్లా జరిగిన తర్వాత అక్కడి నుంచి రియాక్షన్స్ శ్రేణుల నుంచి ఉంటాయి కదా. కాబట్టి ముందస్తుగా అందరిపైన యాక్షన్ హౌస్ అరెస్టులు చేయని కానీ ఇట్లాంటి చేస్తుంటే ఈ పరిస్థితికి వచ్చిండేది కాదు. ఈ వరకు తీసుకొచ్చారు. కాబట్టి దీన్ని పోలీసులు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం మొదటి అంశం. దీన్ని ఇట్లే చూపాలి కదా మీడియా. నిన్న ఒక ఘటన అట్ట జరిగింది, ఇక్కడే జరిగింది. ఇది రెండు ఘటనలకు చూడాలి కానీ వైసీపీ మూకల దాడి లేదా ఇంకొకరి దాడిగా, ఒక పార్టీ దాడిగా ఎట్లా చూస్తారు? ఇది ఫస్ట్ పాయింట్. ఈ రోజు ఎక్కడైతే గొడవలు జరిగినాయో అక్కడందరూ ఎస్పీలు ఎవరున్నారు? ఎలక్షన్ కమిషన్ నియమించిన ఎస్పీలు, మా తిరుపతితో సహా, పల్నాడు ఏరియాతో సహా, ఇంక్లూడింగ్ రాష్ట్ర డీజీపీ కూడా వైసీపీ ప్రభుత్వం నియమించిన డీజీపీ కాదు. లా అండ్ ఆర్డర్ చూసేది వాళ్ళే. కాబట్టి డీజీపీ వైఫల్యం అని నేను అన్ను. పాయింట్ ఏంటంటే, మీరు వైసీపీ మీద ఆరోపించాలంటే వాళ్ళు నియమించిన డీజీపీ లేడు, వాళ్ళు నియమించినటువంటి ఎస్పీలు లేరు. రెండోది, ఎలక్షన్ కమిషన్ పర్యవేక్షణలో మీ మాట వినకపోతే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవచ్చు. యాక్షన్ తీసుకోలేదంటే స్థానికంగా జరిగిన ఘటనలు చూస్తున్నారా లేదా మీరు వైఫల్యంగా చూస్తున్నారా? ఇది ఆ సంస్థలు చెప్పాలి. లేకపోతే ఎలక్షన్ కమిషన్ వైఫల్యం అని చెప్పి ప్రతిపక్షాలు చెప్పదలుచుకుంటే ఎలక్షన్ కమిషన్ బాగా పనిచేయలేదని మీరే చెప్పినట్టు అవుతుంది. దానికి ఎవరు బాధ్యులు? కాబట్టి ఘటనకి ఆ లోకల్ ఫ్యాక్టర్ గా చూద్దామా లేదా రాజకీయ కారణాలు చూద్దామా? ఇవేమి చూడకుండా మీడియా వన్ సైడ్ గా సమ్ ఎక్స్ పార్టీ, సమ్ వై పార్టీ అటాక్ చేయడం. ఇప్పుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. పల్నాడు ఏరియాలో ఆయనకున్న మంచి పేరు ఏంటి? ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నటువంటి, ఆధిపత్యం ఉన్న నేపథ్యంలో నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ కాబట్టి 2 సార్లు గెలిచినాడు. కాబట్టి అలాంటి పేరున్న వ్యక్తి ఒక యాంటీ యాక్టివిటీ చేసిన వ్యక్తిగా క్రియేట్ చేయడం అంటే ఒక దురుద్దేశంతో కూడినటువంటి వార్తలు ఎప్పుడు మంచిది కాదు. వార్తగా చూడండి. చంద్రగిరిలో ఇరు తప్పుల్ని ప్రస్తావించండి, వ్యవస్థలు తప్పు ఉంటే దాన్ని ప్రస్తావించాలి తప్ప
డైరెక్ట్ గా మీరు గతంలో పురుషోత్తమ రెడ్డి గారు గతంలో మీరు గమనించే ఉంటారు, ఈనాడు ఆంధ్రజ్యోతి రెచ్చిపోయి రాజనాథ్ రెడ్డి మీద పల్నాడు ఎస్పీ రవి అని పేరేదో ఉంది వారి మీద ఇష్టారాజ్యంగా రాశారు, పోలీసు సిఐ ఆఫీసర్ వరకు రాశారు. మరి ఇవాళ ఒక్కసారి కూడా డీజీపీ ప్రస్తావన తేవట్లేదు, ఎస్పీ ప్రస్తావన తేవట్లేదు, సిఐల ప్రస్తావన తేవట్లేదు, మొత్తం వైసీపీ వాళ్ళే దాడులు చేశారంటే మరి ఎవరిది వైఫల్యం కింద రాయాలి? ఇంత నీచంగా రామోజీరావు మారతారని మీరు ఎన్నడన్నా ఊహించారా? నేనేమంటాను, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అల్లరి మోకలు అంటే రాజకీయ విమర్శ అనుకోవచ్చు. పత్రిక ఎందుకు ఆ స్వభావం వాడుతుంది అంటున్నాను. పత్రిక పని అది కాదు. మీరు చంద్రబాబు గారి ప్రకటన వేయండి, జగన్ గారి ప్రకటన వేసుకోండి, వాళ్ళు కూడా అట్లా మాట్లాడకూడదని కోరుకుందాం. బట్ పత్రిక ఆ భాష వాడకూడదు కదా. అల్లరి మోకలు, వైసీపీ మోకలు, ఇప్పుడు యాంకర్లే వైసీపీ మోకలని పేరు ఇచ్చేస్తున్నారు. వైసీపీ మోకల్లో విరవిహారం, వైసీపీ మోకలు ఏంటి? అది వాళ్ళు పార్టీలు తెలుసుకుంటారు. కానీ మీడియా వాడాల్సిన భాష అది కాదు. మీరు ఎప్పుడైతే అది వాడేస్తున్నారో ఖచ్చితంగా రియాక్షన్స్ ఉంటున్నాయి. ఇప్పుడు మీరు ప్రస్తావించింది కరెక్ట్. ఈరోజు వైఫల్యం ఆ మీడియా ఎవరు చూదలుచుకుంది? వైసీపీ చూడదలుచుకుంటే గతంలో ఆ వైసీపీని చూడండి. గతంలో మాత్రం ఎస్పీలు, గతంలో డీజీపీ అవుతారు, ఇప్పుడు మాత్రం వైసీపీ వాళ్ళు ఎట్లా అవుతారు? కాబట్టి నేను ఎవరిని వైఫల్యాలు అంటగట్టదలుచుకోలేదు. ఎలక్షన్ కమిషన్ స్పందించనివ్వండి, మీడియా ఘటనగా చూపండి, ఇద్దరు ప్రకటనలు వేయండి. అంతేగాని మీరే కొన్ని సర్టిఫికేట్లు ఇచ్చి కొన్ని భాషలు వాడేస్తే సమయం కోల్పోయే పరిస్థితి వస్తే ప్రజలకి మీడియా మార్గదర్శకంగా ఉంటా ఉందా, లేదా ప్రజల్ని సెంటిమెంట్ రెచ్చగొడదలుచుకుందా? ఇది వాళ్ళు తేల్చుకోవాల్సిన విషయం. కానీ ఇప్పటికైనా ప్రజలు సమయాన్ని పాటించాలి. పోలీసులు ఎవరు తప్పు చేసినా వారిపైన యాక్షన్ తీసుకునే పద్ధతిలో ఉంటే మళ్ళీ కంటిన్యూ కావు. ఒక మంత్రి వచ్చి నా నియోజకవర్గంలో రిగ్గింగ్ జరుగుతోందని చెప్పినా కూడా పోలీసులు పట్టించుకోవట్లేదంటే అంటే చంద్రబాబు గారు, దగ్గుబాటి పురంధరేశ్వరి గారు కావాలని పలానా ఆఫీసులు పెట్టుకున్నారన్న దానికి ఆస్కారం వస్తుంది కదా, ఆరోపణకి నిజమేనేమో అనేటువంటి విమర్శకి ఆస్కారం వస్తుంది కదా. ఒకసారి గోపిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది? ఎన్నికల సంఘం కానీ, ఎస్పీ కానీ, సిఐలు కానీ ఎవరు, ఎందుకు డీజీపీ కానీ వాళ్ళెవరిది వైఫల్యం లేనట్లుగా వైసీపీ మీదే ఎందుకు రామోజీరావు, రాధాకృష్ణ అరాచకంగా రాస్తున్నారు? పల్నాడు జిల్లాలో ఈ ఎస్పీ గారు మార్చిన తర్వాత పూర్తిగా ఎస్పీగా విఫలమయ్యారు. ఎన్నికలు నిర్వహించడంలో ఎస్పీ పూర్తిగా విఫలమైనది వాస్తవం సార్. ఇది ఒక చోటే కాదు, పల్నాడు జిల్లా మొత్తం సత్తెనపల్లి నియోజకవర్గంలో సార్ 25 మంది తలకాయలు పాల్గొంటారు సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత 5 గంటల తర్వాత 25 మందికి తలకాయలు పగలగొట్టారు. వైసీపీ వాళ్ళకి, తెలుగుదేశం వాళ్ళ దాడుల్లో వైసీపీ వాళ్ళే సత్తెనపల్లి నియోజకవర్గం. పెదకూరపాడులో దాదాపు 10 మందికి గాయాలే, తలకి కాళ్ళు ఎరగొట్టడం, తలకు గరట్టడం, ఏజెంట్లు లాగేయటం పెదకూరపాడు నియోజకవర్గంలో. ఇక గురజాల నియోజకవర్గంలో పాత గణేశంపాడు అనే గ్రామంలో బీసీలు వైఎస్ఆర్ పార్టీకి ఓటేశారని చెప్పి వాళ్ళ ఇళ్లు ధ్వంసం చేశారు. అర్ధరాత్రి వెళ్ళి మొత్తం ఇళ్ళన్నీ కూడా ధ్వంసం చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. నిన్న వాళ్ళని పరామర్శించడానికి ఎంపీ గారు అనిల్ కుమార్ యాదవ్ గారు, అక్కడ ఉన్న అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి గారు ఇద్దరు వెళ్తే వాళ్ళను కూడా చుట్టుముట్టి గ్రామంలోని బయటికి రాకుండా వాళ్ళు కూడా అడ్డుకుంటే చివరికి పోలీసులు ఏదో చాలా కష్టం మీద వాళ్ళని బయటికి తీసుకొచ్చారనేది వాస్తవం. ఇక మాచల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు రిగ్గింగ్ చేసుకునే విలేజెస్, లేకపోతే వాళ్ళ అనుకూలంగా విలేజెస్ లో ఒక కానిస్టేబుల్ పెట్టారు. వైఎస్ఆర్ పార్టీకి ఫేవరబుల్ గా ఉన్న విలేజెస్ లో, గ్రామాల్లో ఒక్కొక్క విలేజ్ కి ఒక డిఎస్పీని పెట్టారు. ఒక డిఎస్పీ అక్కడ కూర్చొని స్లిప్పులు పరిశీలన చేశాడు ఒక డిఎస్పీ. అంటే ఏ విధంగా ఎన్నికలు జరిగాయి, ఏ విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు లేకపోతే పురంధేశ్వరి చెప్పిన మాటలు ఎలక్షన్ కమిషన్ ద్వారా అమలు చేశారు పోలీస్ వర్గాలు అనేది ఈ యొక్క పల్నాడు జిల్లాలో ఒకసారి పరిశీలిస్తేనే అర్థం అయిపోతుంది సార్. ఖచ్చితంగా ఎక్కడైతే ఎస్పీలను మార్చారో ఆ 4-5 అక్కడ వాళ్ళు ఘోరంగా మరి తెలుగుదేశం పార్టీ కూటమికి అనుకూలంగా ఈ రోజు పనిచేశారనేది వాస్తవం. ఈ రోజు ముఖ్యంగా పల్నాడు జిల్లాలో వాస్తవం జరిగింది. నన్ను హౌస్ అరెస్ట్ చేస్తాం, 2 గంటలకి లోపలికి వెళ్ళిపోండి అంటే నేను మా ఇంట్లో కూర్చున్నాను 2 గంటలకి. నా ప్రతిపక్ష అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని కూడా హౌస్ అరెస్ట్ చేయాలని చెప్పి నేను కోరాను ఎప్పుడైతే నన్ను తీసుకొచ్చారో. ఆయన మాత్రం హౌస్ అరెస్ట్ చేయకుండా 3-3.5 గంటల దాకా తిప్పారు. ఆయన చివరికి బూతుల్లోకి ప్రవేశించి ఆయన దాడులు చేస్తుంటే నేను ఇంకా పోలీసు వారిని కూడా పక్కకు పెట్టి నేను నేరుగా స్పాట్కు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ బూతుల దగ్గరికి వెళ్ళి నేను అడ్డుకుంటే మరి ఈ రోజు నా హాస్పిటల్ మీద, నా ఇంటి మీద దాడి చేపించి నా కార్లు అద్దాలు పగలగొట్టడం, కార్లు పగలగొట్టడం, హాస్పిటల్ మీద దాడి చేసి హాస్పిటల్ మీద రాళ్లు వేపించి హాస్పిటల్ మీద దాడి చేపించే కార్యక్రమం చేశారు. అయినా సరే సమన్వయంగా పాటించి
నేను ఎలక్షన్ అయిపోయేదాకా ఏమి మాట్లాడొద్దు, ఎవరిని కూడా బూతుల నుంచి బయటికి, అంటే వాళ్ళు ఓడిపోతున్నామనే క్లియర్ గా ఒక సంకేతం 3 గంటలకు మొదలు పెట్టారంటే చివరి 2 గంటలు మేము వీళ్ళందరూ గోపిరెడ్డి ఇంటి దగ్గరకు వస్తారు, లేకపోతే గోపిరెడ్డి ఎక్కడుంటే అక్కడికి వస్తారని చెప్పి భావించి ఈ బూత్ లో ఉన్న ఏజెంట్లు అందరూ తరలి వస్తే వీళ్ళు పోలింగ్ అంతా వాళ్ళకి అనుకూలంగా చేసుకోవాలని చెప్పి భావించి ఈ యొక్క సంఘటన ఈ రోజు చేయటం జరిగింది. అయితే మేము తెలివిగా ఎక్కడ కూడా బూత్ లో ఉన్న వాళ్ళని ఎవరిని మా దగ్గరికి రావద్దు, హాస్పిటల్ దగ్గరికి రావద్దు అని చెప్పి వాళ్ళందరినీ బూతుల్లోనే కూర్చోబెట్టి సాయంత్రం 7 గంటల తర్వాత దాదాపు 2,000 నుంచి 3,000 మంది హాస్పిటల్ దగ్గరికి వస్తే అయినా సరే నేను ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేయను, ఫ్యాక్షన్ జోలు పోవద్దు, మనం దాడి చెయ్యొద్దు అనే ఒక నేపథ్యంలో నేను శాంతియుతంగా ఉండాలని చెప్పి నేను అందరినీ కూడా సర్ది చెప్పుకొని ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోండి వద్దు అని చెప్పి ఎవరిళ్ళకి వాళ్ళు పంపించేశారు. పంపించిన తర్వాత కూడా మళ్ళీ ఒక 500 మందిని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళకి మందు బాటిల్ ఇచ్చి వాళ్ళని రెడీ చేసుకొని మళ్ళీ అర్ధరాత్రి 12ంటికి వస్తే ఇక మా ఎస్పీ గారు పోలీసులు అందరూ వచ్చి ఇక నన్ను రిక్వెస్ట్ చేసి మీ వాళ్ళందరినీ బయటికి పంపించేసేయండి అంటే నేను పంపించను. నాకు ఎందుకంటే ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేయకపోయినా మనం మీరు ఎట్లాగో పనిచేసే ఉద్దేశం లేదు మీకు, మా తరపున పనిచేసే అవకాశం మీరు ఇవ్వట్లేదు. అందుకని మేమందరం కూడా వాళ్ళంతటా వాళ్ళే మా కార్యకర్తలందరూ కూడా మా హాస్పిటల్లోనే ఉండి మేమందరం కూడా ఉదయం దాకా తెల్లవారు దాకా నిద్ర లేకుండా కూర్చొని మేము వెయిట్ చేయాల్సి వచ్చింది. అంటే పోలీసు వాళ్ళు ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, ఏకపక్షంగా ముఖ్యంగా పల్నాడు జిల్లా ఎస్పీ ఏకపక్షంగా పచ్చ చొక్కా వేసుకొని పనిచేశాడు అనేది వాస్తవం ఎన్నికల్లో, దీనిలో ఎటువంటి అనుమానం లేదు. ఇవాళ అయిపోయిన తర్వాత ఇవాళ మళ్ళీ నన్ను హౌస్ అరెస్ట్ చేసి అందరిని హౌస్ అరెస్ట్, ఇవాళ మా నాయకులందరినీ స్టేషన్ తీసుకెళ్లి సంతకాలు పెట్టడం, హౌస్ అరెస్ట్ చేయడం అనే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎంతవరకు మరి టీడీపీ వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయడం కానీ లేకపోతే సంతకాలు పెట్టమంటం కానీ ఏం జరగట్లేదా? టీడీపీ వాళ్ళని ఆ రోజు ఏ రోజు కూడా ఎంకరేజ్ ఆ రోజు హౌస్ అరెస్ట్ అసలు చేయలేదు. ఎలక్షన్ రోజు హౌస్ అరెస్ట్ చేయకపోవడం వల్లనే ఈ సంఘటనలు జరిగాయి, ఇది వాస్తవం. ఏంటి ఒక గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నన్ను మాత్రమే హౌస్ అరెస్ట్ చేశారు 2 గంటలకి. టీడీపీ వాళ్ళు అతను అసలు హౌస్ అరెస్ట్ చేసి సాయంత్రం 6 గంటల వరకు కూడా హౌస్ అరెస్ట్ చేయలేదు. దానివల్ల ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు వచ్చి 144 సెక్షన్ పెడతాము, ఇప్పుడు మీరు ఇంట్లోనే ఉండాలి అని ఇప్పుడు 2 రోజుల తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఈరోజు ఎస్పీ పూర్తిగా విఫలమయ్యాడని చెప్పి ఐజీ గారు వీళ్ళందరూ కూడా రంగంలో దిగి వాళ్ళందరూ కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఇప్పుడు హౌస్ అరెస్ట్ చేయడం ప్రారంభించారు ఈ రోజు నిన్న రాత్రి నుంచి. సోదాలు చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇంట్లో హాస్పిటల్లో పెట్రోల్ బాంబులు, బీర్ బాటిళ్లు, తర్వాత రాళ్లు, కర్రలు ఇవన్నీ పెట్టుకున్నారు. రాత్రి సోదా చేశారు, స్వయంగా అవన్నీ కూడా దొరికాయి. ఓకే రైట్. బాజీ గారు చెప్పండి, ఇది ఎలక్షన్ కమిషన్ ఎన్నికల సంఘంని ప్రభావితం చేసి ఈ రకంగా ఆఫీసర్లను మార్పిచ్చి ఇంత దారుణాలకి ఒదిగెడితే ఎట్లా? మోడీ గారి ప్రభుత్వం మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ పోతుంది కదా, ఎలక్షన్ కమిషన్ మీద కూడా అంత ప్రభావం చూపటం, ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం పద్ధతి కాదు కదా. అవును సార్, ఇది ఈ రోజు కొంతమంది సిఐల్ని ఎస్ఐని కూడా మార్చారు 2 రోజుల ముందు, ఎలక్షన్ 2 రోజుల ముందు వాళ్ళకేం తెలుసు మార్చి ఒక సస్పెండ్ అయిన సిఐని వేయించుకున్నారు. ఒక సస్పెండ్ అయిన విధుల్లో నుంచి సస్పెండ్ అయిన సిఐని మాచర్లో వేయించుకొని అతని చేత ఎలక్షన్ చేయించారు. సస్పెండ్ అయిన తీసుకొచ్చి మరీ వేయించారు, అది విశేషం. రైట్. ఒక్కసారి బాజీ గారి దగ్గరికి వెళ్తాం, ఒక్క నిమిషం బాజీ గారిని మాట్లాడిద్దాం. శ్రీనివాస్ గారు విజయవాడ. శ్రీనివాస్ గారు నమస్కారం, చెప్పండి. ఎన్నికల కమిషన్ని వీరు టీడీపీ కూటమి బీజేపీ వీళ్ళంతా వాడుకోవడానికి ప్రయత్నం చేసిన ప్రయత్నాలన్నీ సఫలమైనట్లేనా? సార్ ఒకటి నేను చెప్పదలుచుకున్నాను సార్, ఈ శ్రీకృష్ణుడి మాటలు నమ్మి పాండవులు అభిమాన్యం కోల్పోయారు, కానీ ఈ కలియుగంలో కూటమి మాటలు చంద్రబాబు మాటలు నమ్మి జగన్మోహన్ కోల్పోరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అంతేనా? ఇది 100% మీరు విజయమ్మతో ఇంటర్వ్యూ చేసినప్పుడు 120 సీట్లు వస్తాయంటే 150కి తక్కువసారని చెప్పిన 2019లో. మళ్ళా IVR కృష్ణారావు అజయ్ కలాంతో డిబేట్ పెట్టినప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత 150 నుంచి 160 మధ్యన వస్తాయని చెప్పిన. మీరు డిబేట్ పరిశీలించండి. ఇప్పుడు కూడా 150కి పైన కాదు కానీ ఈ 150కి తగ్గవు. అందులో హిందూపురం ఉంటది, కుప్పం ఉంటది, మంగళగిరి ఉంటది, టెక్కల్ ఉంటది. ఓడిపోయే సీట్లా మీరు అనేది? ఓడిపోయే సీట్లు సార్ 150 పైన ఉంటాయి. అందరూ గెలిచే వైఎస్ఆర్సీపీ గెలిచే సీట్లు చెప్తున్నా సార్, ముఖ్యమైన సీట్లు కుప్పము, హిందూపురము, మంగళగిరి. ఓకే, అది వేరే చర్చ. ప్రస్తుతం జరుగుతున్న చర్చలో పాల్గొనడం సాధ్యమైనంత వరకు. బాజీ గారు చెప్పండి, ఏమిటి ఎన్నికల కమిషన్ ఈ రకంగా పనిచేస్తే ఎట్లా సార్?
మ్యూట్లో ఉన్నారు బాజీ గారు. ఇట్లా ఉన్నారు. సార్ నేను ఒక మాట అంటాను, శ్రీనివాస్ అయ్యా కొమ్మినేని గారు ఒక మాట అంటాను, ఏంటంటే ఆశ్చర్యకరమైన మాట. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట అయితే అన్నారో మాట ఒకసారి గుర్తు చేసుకుందాం సార్. ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నాకు నమ్మకం లేదని. మళ్ళీ 2024లో సేమ్ అదే మాట అంటున్నారు సార్. కానీ ఈ మధ్యలో జరిగినటువంటి అంశాలు ఏంటంటే మీరు దాడులు చేశారని. దాడులు చేశారా, అసలు అంత ధైర్యం వచ్చిందా మాచర్ల ప్రజలకి? ఒకప్పుడు ప్రాణాలు చేతిలో పెట్టుకొని పరాయ ప్రాంతాలకి పారిపోయినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలందరూ కూడా ఇవాళ వెనక్కొచ్చేసి ఓట్లు వేయడానికి వచ్చి యుద్ధాలు చేయడం అనేది మొదలెట్టారనేది ఇప్పుడు ఆశ్చర్య కలిగేటువంటి విషయం. 2019లో మీకు గుర్తుందో లేదో, కోడెల శివప్రసాద్ గారు పోలింగ్ బూత్ లోకి వచ్చినటువంటి సందర్భంలో ఆయన వెంటబడి తరిమి ఆయన బట్టలు కూడా చించి కొట్టినటువంటి పరిస్థితి మీకు ఒకసారి గుర్తు చేసుకోండి సార్. ఇక్కడ మాచర్ల జరుగుతున్నటువంటి ప్యాక్షన్ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో, ప్యాక్షన్ పాలిటిక్స్ లో వాళ్ళ గోపిరెడ్డి గారు లాంటి నిదానస్తులు ఉంటే ఉండవచ్చు కానీ అధికారం మారిన తర్వాత 2019లో ఏదైతే ప్రజలు ఆ ప్రాంతం విడిచి వెళ్ళిపోయారో, వెళ్ళిపోయినటువంటి ప్రజల పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించినటువంటి సందర్భం ఉందో, ఆ సందర్భంలో ఆనాడు ఉన్నటువంటి కన్నా లక్ష్మణ్ గారితో మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడం జరిగింది సార్. ఇవాళ స్వేచ్ఛాపూరితమైనటువంటి ఎన్నికలు అంటే కొమ్మినేని గారు జడ్పీటీసీ ఒక మాట ఫినిష్ చేసేస్తాను సార్. వారు వన్ సైడ్ ఎన్పీటీసీ జడ్పీటీసీ మున్సిపల్ పంచాయతీ ఎన్నికల్లో ఆఖరికి టీడీపీ వాళ్ళు పోటీ చేయటం కూడా భయపడి పోటీ కూడా చేయలేదు సార్. ఎవడెక్కడైనా పోటీ చేస్తే నామినేషన్ చించేశారు, బెదిరించారు, విత్డ్రాయల్ చేపించారు, కేసుల్లో పెట్టారు, మొత్తానికి వారు వన్ సైడ్ చేశారు. ఇవాళ ఎన్నికలు సజావు జరుగుతునేసరికి ఇదే పోలీసుల మీద మళ్ళీ 2019 ఇక్కడ పాయింట్ ఏంటంటే కొంతమంది ఆఫీసర్లని బదిలీ చేసి కొత్త వాళ్ళని పెట్టారు అంటే వాళ్ళు ఇంకా సమర్థంగా పనిచేయాలి కదా, ఎక్కడ ఘర్షణ జరగకుండా చూడాలి కదా. పోలింగ్ అయిపోయిన తర్వాత పోలింగ్ రోజు జరుగుతున్నా పోలింగ్ తర్వాత జరిగినా కూడా చూస్తా కూర్చున్నారంటే మీరు కావాలని ఆఫీసర్లను తెచ్చుకున్నారనే విమర్శ సహజంగానే వస్తుంది. పురుషోత్తం రెడ్డి గారు ఎత్తినటువంటి అంశం చెప్తాను సార్. చంద్రగిరిలో పులవర్తి నాని ఇవాళ ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళేంత విధంగా దాడి జరిగింది అక్కడ. ఎందుకు ఈ పార్టీ ఆ పార్టీ కాదు సార్, ఇద్దరు వ్యక్తులు కొట్టుకోమని ఎవరు కోరుకోరు. యాక్షన్ జరుగుతున్నటువంటి పేదల ఇల్లు తగలబెట్టు సమర్థిస్తున్నారు మీరు. ఓకే, నాని గారికి తగలెట్టుకోండి, ఇల్లు తగలబెట్టుకోండి, పొడుచుకోండి, కొట్టుకోండి, బుల్లెట్లు భూమిలో దింపండి, తలక మీద గొడ్డళ్ళు వేయండి అని ఏ పార్టీ చెప్పదు సార్. కాదుగా టీడీపీకి భజన చేయడం కోసం మీరంతా మీ పురంధరేశ్వర్ గారు చూడాల్సిన బాధ్యత పోలీసులకు ఉందా లేదా? అంటే పోలీసులు వైఫల్యం చెందారా లేదా అది మీరు చెప్పాలి. పోలీసులు వైఫల్యం చెందారా లేదా? ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా దాడులు జరుగుతున్నాయంటే పోలీసులు వైఫల్యం ఉందా లేదా అది చెప్పండి. గోపిరెడ్డి గారు ఆ 3 అధికారుల పేర్లు ఇచ్చింది కూడా మీ జవహర్ రెడ్డి గారే సార్. 3 పేర్లు ఇవ్వమన్నారు ఒక్కొక్క జిల్లాకి. ఈ 3 పేర్లు మీడియాగా ఇచ్చింది. మేం కాదు, మేము ఇవ్వలేదు సార్. ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది సిఎస్ఏ సార్. రైట్, అట్లా అది మీరు తప్పించుకునే కాదుగా శుభ్రంగా పనిచేసే వాళ్ళని తీసేసి అనుకూలంగా లేకపోతే వాళ్ళు శత్రు వెంటకి చేసేది ఏమని చెప్పండి. ఓకే, అనుకూలంగా జరిగిన పరిణామాలు బట్టి మేము మాట్లాడుతున్నాం. వాళ్ళు అనుకూలమా వ్యతిరేకం మేము మాట్లాడట్లా. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీకు ఓటేసారని చెప్పి వాళ్ళ ఇళ్ల మీద పోయి దాడి చేసి ఇళ్లు పగలగొట్టేదే పోలీసులు చర్యలు తీసుకోవాలా లేదా సార్? రాష్ట్రంలో దాదాపు అసలు ఎస్పీ డిఎస్పీ ఫోన్ కూడా ఎత్తలా. మా ఎంపీ గారు 25 సార్లు చేశాడు, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారు. మేము 10 సార్లు చేశాం. అసలు ఫోన్ కూడా ఎత్తకపోతే వీళ్ళు ఎందుకు వచ్చారు సార్? ఎందుకు ఏం చేస్తున్నారు డ్యూటీలు? బాజీ గారికి కూడా తెలుసులేండి. బాజీ గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నదే ఎలక్షన్ కమిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం. ఆ ప్రయత్నంలో కొంతమేర సఫలమైనట్లుగా అనుకోవాలి. అయితే అయినప్పటికి కూడా గెలుస్తామో లేదో అనే డౌట్ వచ్చిన తర్వాత ఈ దాడులు ఇవన్నీ జరుగుతున్నాయి. దాడులు జరిగినప్పుడు మీరు అన్నట్లు కొంత రియాక్షన్ కూడా ఉంటుంది. అయినా కూడా కొట్టుకోకుండా ఘర్షణ లేకుండా ఉంటే మంచిది. పోలీసులు గట్టిగా వాళ్ళకి సమాచారం ఉంటుంది కాబట్టి ముందస్తు జాగ్రత్త పడాలి. 2 రోజుల ముందు ట్రాన్స్ఫర్లు చేస్తే వాళ్ళకి ఏం తెలుస్తుంది అసలు అక్కడ ఏం జరుగుతుందో? దీన్ని బట్టే ఎలక్షన్ కమిషన్ దుర్మార్గంగా వ్యవహరించింది. పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేయడంలో తెలుగుదేశం బీజేపీ ఎలక్షన్ కమిషన్ ద్వారా నిర్వీర్యం చేయించడంలో సక్సెస్ అయినట్లుగా ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాలని అర్థమవుతున్నాయి. ఇది మోడీ గారి ప్రభుత్వానికి కూడా తగదు. ఇలాంటి పరిణామాలు జరగడం ద్వారా ప్రభుత్వానికి ఇంతకుముందే ఎక్కడా కూడా ఇంత ఘోరంగా ఎప్పుడు జరిగినాయి? 5 ఏళ్ళు ఉన్నంత ప్రశాంతత ఎప్పుడు ఉందో చెప్పండి. నేను స్వయంగా చూస్తూ వస్తున్నాను. ఏ ఉద్యమం లేదు, ఏమి లేదు, ఎవరు పనాలు చేసుకుంటుంటే ఎక్కడైనా చిన్న ఘటన జరిగితే ఇంకేముందో అది జరిగిపోయిందని ఈనాడు వాళ్ళు రాయటం, చంద్రబాబు గారు బయలుదేరటం, ఇవి తప్ప ఇంకేమైనా జరిగినాయా?
సరే, ఏదేమైనా వ్యవస్థలను ఇట్లా మేనేజ్ చేసే పరిస్థితి ఉండకూడదని ఎవరైనా కోరుకుందాం. పురుషోత్తం రెడ్డి గారు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, షేక్ బాజీ గారు, డాక్టర్ సుధీర్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.